చూస్తున్నామంటే, రెండవ రోజు మనం చూస్తున్నామంటే, అది దేవుడు కృప. మరొక అవకాశం మనకి ఇస్తున్నాడని అర్థం. అలా కాకుండా దేవుడు లేకుండా ఎంతవరకు మన శక్తి సామర్థ్యాల చేత, మన జ్ఞానం చేత, మన డబ్బుల చేత, మన ఉద్యోగాల చేత, మనకున్న తెలివితేటల చేత, మనకున్న అధికారాల చేత, మనకున్న రాజకీయ పలుకుబడి చేత, ప్రజలందరూ మనుషుల బలగం చేత నాకు ఇంతమంది తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు మంత్రి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, లేకపోతే నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారని చెప్పి ఎంతవరకు మనము ఈ లోక సంబంధమైనటువంటి పలుకుబడిని బట్టి నేను ఇలా ఉన్నానని అనుకుంటే కనుక ఒకరోజు జాగ్రత్త. దేవుడు అణిచివేయగలిగిన వాడు సమర్థుడు. గర్విష్ఠులను అణిచివేయగలిగిన వాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన దరిదాపులకు కూడా రానియకూడదు. ఏంటి చెప్పండి? గర్వం. మనకున్న డబ్బులు బట్టో, మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న స్థాయిని బట్టో, మనకున్న ఆరోగ్యాన్ని బట్టో, మనకున్న బలాన్ని బట్టో, మనకున్న తెలివితేటలను బట్టో వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. ఏంటది? గర్వం.